నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ భారీ నుంచి మోస్తారు వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో ఏరువాకకు సిద్ధమవుతూ ఉన్నారు రైతులు. వరుణదేవుడు కరుణించాడు. ఎంతో కాలంగా ఎదురుచూపులకు బ్రేక్ పడింది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే న్యూ కాలనీ, జ్ఞానాపురం, కేఆర్ఎం కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. రాజమండ్రిలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో కురిసిన భారీ వర్షానికి మాడవీధులన్నీ జలమయమయ్యాయి. విజయవాడలో ఓ మోస్తరు వర్షం పడింది. కొండ ప్రాంతాల్లోని పలు ఇళ్ల గోడలు కూలాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఇటు తెలంగాణలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించి పక్కనున్న మహారాష్ట్రకు సైతం వ్యాపించాయని, బంగాళాఖాతం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం, ఒడిశా నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇంకా రాగల 48 గంటల్లో తెలంగాణలో చాలా చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో బాగా భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ జిల్లాలో ప్రస్తుతానికి నార్మల్, సాధారణంగా ఉంది. రాగల 48 గంటల్లో ఇంకా ఎక్కువ వర్షపాతం పడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. 2 రోజులుగా నగరం పూర్తిగా చల్లబడటంతో పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడ్డాయి. బంజారా హిల్స్, కవ్వాడిగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావం దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలోనూ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 4 రోజుల క్రితం వరకు గరిష్ట ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్నారు. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనంతో 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంటోంది.